Hello, welcome to D6. This is Professor Vinod Kumar. మన ఛానల్ ఉద్యమ ఛానల్ ప్రధానంగా దక్షిణాది ఉద్యమ ఛానల్. మరి ఈ దక్షిణాది ఉద్యమ ఛానల్ దక్షిణాది ప్రజలు ఆదరించినట్టే కనపడట్లేదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ కోసం పనిచేసిన ఛానల్స్ కంటే కూడా అనవసరమైన ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని ఎక్కువ ఆదరిస్తున్నట్టు కనపడుతుంది. ఇది తప్పు, అట్లా కాదు. ఖచ్చితంగా మీరు దీన్ని ఆదరించాల్సిందే, దీన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే, షేర్ చేయాల్సిందే, లైక్ చేయాల్సిందే, కామెంట్ కూడా చేయాలి. ఉద్యమానికి ఆర్థికంగా సహకరించాల్సిందే. ఇక విషయానికి వస్తే 25 ఏళ్ళు వాయిదా వేయండి. ఏం వాయిదా వేయమంటున్నారు? డీలిమిటేషన్. మరో 25 ఏళ్ళు వాయిదా వేయండి. గతంలో ఇందిరాగాంధీ గారు 71లో వాయిదా వేసినట్టు, 2001లో వాజ్పేయి గారు వాయిదా వేసినట్టు మీరు కూడా 2026 డీలిమిటేషన్ వాయిదా వేయండి. 25 ఏళ్ళు వాయిదా వేయండి అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా దక్షిణాది జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఈ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ నేను ఆల్రెడీ ఒక నాన్ ఎన్జిఓస్ ద్వారా నేను నాన్ పొలిటికల్ వాళ్ళతో నేను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పొలిటికల్ వాళ్ళతో ఇవాళ వీళ్ళు ఒక దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద స్టాలిన్ నేతృత్వంలో, డిఎంకే అధినేత మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో నిన్న సమావేశం అద్భుతమైన సమావేశం. చరిత్రలో నిలిచిపోయి దక్షిణాది చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. దక్షిణాది అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడే ఏకైక నాయకుడు స్టాలిన్గా మిగిలాడు మనకు. నిన్నటి మీటింగ్లో ఖచ్చితంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, ఇంక్లూడింగ్ పంజాబ్ సీఎం వచ్చాడు. పంజాబ్ సీఎం వచ్చాడు, అలాగే పినరస్ విజయ్ కేరళ సీఎం వచ్చాడు. అంతేకాకుండా ఇవాళ మీకు తెలంగాణ సీఎం, 3 సీఎంస్, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రులు, కర్ణాటక నుండి డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత అలాగే మిగతా రాష్ట్రాల నుండి కూడా డిప్యూటీ సీఎంస్ కూడా వచ్చారు. పంజాబ్ నుండి కూడా డిప్యూటీ సీఎం వచ్చాడు. అలాగే ఇవాళ మొత్తానికి నిన్నటి చారిత్రాత్మకమైన సమావేశం. మన రాష్ట్రం నుండి ముఖ్యమంత్రితో సహా మల్లు రవి గారు పోయారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారు పోయారు. పంజాబ్ నుండి ముఖ్యమంత్రి గారు మాన్ గారు కూడా పోయారు. అలాగే చాలామంది ఎంపీలు, కేటీఆర్ గారు ఇక్కడికి వెళ్ళి తెలంగాణ నుండి, కేటీఆర్ గారి నుండి బోయినపల్లి వినోద్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్పష్టంగా ఈ అంశం మీద అద్భుతంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కీలకమైన అంశాలను ఇవాళ వాళ్ళు చర్చ పెట్టారు. కాబట్టి ఈరోజు మనము నిజంగా లోకల్ ప్రధానంగా ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ వెళ్ళడం అనే దాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ, బీజేపీ ఉత్తరాది పార్టీ. కాబట్టి ఈ 2 ఉత్తరాది పార్టీలు పోయినా రేపు వాళ్ళ ఆధిపత్యం, ఉత్తరాది ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి పోయినా, దక్షిణాది నాయకుడు పోయినా సరే పార్టీ ఉత్తరాది ఆధిపత్యంలో కొనసాగే పార్టీ కాబట్టి ఆ పార్టీ నుండి పూర్తిగా మన స్వేచ్ఛను కోరలేదు. ఎందుకంటే యూపీని విభజించని కాంగ్రెస్ ఏపీని విభజించింది, దక్షిణాదిని వీక్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో దక్షిణాదిని వీక్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏమి నైతిక హక్కు ఉంటుంది, ఏమి నైతికత ఉంటుంది ఆ పార్టీ ఆ సమావేశం పోవడానికి? ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం పోయింది తప్ప ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఉంటే ఉత్తరప్రదేశ్ని పెంచేది, తర్వాత ఆంధ్రప్రదేశ్ని పెంచేది. ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలు చేయమని చెప్పి కుమారి మాయావతి గారు పిలిపించింది, అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, దాన్ని వ్యతిరేకించిన బీజేపీ పార్టీ. ఇవాళ సన్నాయి నొక్కుతుంది బీజేపీ పార్టీ. ఏమని మాట్లాడుతుంది? దొంగలంతా అక్కడ కలిసిరు, బీజేపీ మీద పై విషం కక్కడమే వారి పని, వాళ్ళంతా దొంగల ముఠ అని చెప్పేసి బండి సంజయ్ లిక్కర్ దందాలు దొరికిన వాళ్ళే అక్కడ పాల్గొన్నారు ఆ సమావేశంలో అని చెప్పేసి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా విమర్శిస్తారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మీ ఇద్దరికి సిగ్గు లజ్జా ఉంటే, నైతికత ఉంటే రాజీనామా చేయండి. దక్షిణాదికి ద్రోహం చేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయండి. మీకు దాసోహం, ఉత్తరాది పార్టీలకు దాసోహం చేస్తున్నారు, ఉత్తరాది నాయకులకు దాసోహం చేస్తున్నారు, దక్షిణాదికి తీరని అన్యాయం చేస్తున్నారు. మీకు విమర్శించే నైతిక హక్కు లేదు. 36% జీడీపీ ఇక్కడికి వెళ్ళి కడుతున్నాం. రిటర్న్ ఎంత శాతం వస్తుంది? ఇది బండి సంజయ్, కిషన్ రెడ్డి రిటర్న్ 16% మాత్రమే రిటర్న్ వస్తున్నది. మరి ఇంకా 20% జీడీపీ మేము కడుతున్నాం, దక్షిణాది కడుతున్న పన్నులు ఉత్తరాది వాళ్ళకి ఇచ్చుకుంటూ
ఉత్తరాది వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఉత్తరాది నాయకత్వంలో ఉత్తరాది వాళ్ళ అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్, అమిత్ షా చెప్పులు మోసే బండి సంజయ్ దక్షిణాది నాయకులను విమర్శించే అర్హత ఉందా? సిగ్గు లేదు బండి సంజయ్కి, ఇజ్జత్ లేదు బండి సంజయ్కి, ఆత్మగౌరవం లేదు బండి సంజయ్కి, ఆత్మగౌరవం తాకట్టు పెట్టింది బండి సంజయ్. సో అట్లాంటి బండి సంజయ్ ఇవాళ దక్షిణాది గురించి, దక్షిణాది నాయకుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకున్నదా? ఉన్నదా? చెప్పు బండి సంజయ్. అసలు నువ్వెంత, నీ బతికెంత బండి సంజయ్? నీ 1000 కోట్ల వ్యవహారం ఎంత? నువ్వు చేస్తున్న అవినీతి ఎంత మాకు తెలియదా బండి సంజయ్? కిషన్ రెడ్డి మీరు దాసోహం అయిపోయి, ఉత్తరాది పార్టీకి దాసోహం అయిపోయి, ఉత్తరాది నాయకులకు దాసోహం అయిపోయి, వాళ్ళ చెప్పులు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళకు మీకు దక్షిణాది నాయకులను విమర్శించే స్థాయి ఉందా? ఎస్, లిక్కర్ కేసులో మీరు ఇరిపించింది కరెక్ట్ కాదా? రేపు ముందు తెలియదా? లిక్కర్ కేసులో తప్పులు చేసి ఉండొచ్చు కాక, ఈ కుటుంబ పార్టీలకు వాళ్ళకు అవినీతి మరొక ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు కలిసింది దక్షిణాది కోసం బండి సంజయ్, దక్షిణాది అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, అంతేగాని నీ లెక్క ఉత్తరాది వాళ్ళ బూట్లు నాకడం కోసం కాదు, లేదా వాళ్ళ చెప్పులు మోయడం కోసం కాదు. ఇంకా సిగ్గు లేదు నీకు బండి సంజయ్ మాట్లాడడానికి, దక్షిణాది గురించి మాట్లాడడానికి, దక్షిణాది నాయకుల గురించి మాట్లాడడానికి. సో కాబట్టి డీజాక్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ బండి సంజయ్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నది. సిగ్గుశరం ఉంటే బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే రాజీనామా చేయాలి. దక్షిణాది అస్తిత్వాన్ని, దక్షిణాది ప్రజలను, దక్షిణాది నాయకత్వాన్ని ఇవాళ అవమానపరిచిన బండి సంజయ్, కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు అవగాహన లేదు. ఇలా ఉత్తరాది భాషా ఆధిపత్యం పేరు మీద, ఉత్తరాది హైందవ మత ఆధిపత్యం పేరు మీద, ఉత్తరాది వాళ్ళ డీలిమిటేషన్ పేరు మీద వాళ్ళ ఈ దక్షిణాది అస్తిత్వం కోల్పోవాలా బండి సంజయ్? ఇప్పటికే ఊడిగం చేస్తున్నారు మీరు అక్కడ ఉత్తరాది ప్రధానమంత్రులకు, ఉత్తరాది రాష్ట్రపతులకు, ఉత్తరాది స్పీకర్లకు, ఉత్తరాది కేంద్ర మంత్రులకు ఊడిగం చేస్తూ మాట్లాడే నైతిక అర్హత మీకుందా బండి సంజయ్? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నైతికత లేదు, మాట్లాడే నైతికత ఓన్లీ ప్రాంతీయ పార్టీలకే ఉంది. అందులో స్టాలిన్కి ఉంది, ఇవాళ బీఆర్ఎస్కి ఉంది, అంతేకాకుండా మిగతా ఈవెన్ పంజాబ్ నుండి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. అంతేకాకుండా ఈవెన్ మిగతా ప్రాంతాల నుండి ఇవాళ సిగ్గుశరం లేకుండా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్కరు పోలే, అటు జగన్ పోలే, ఇటు చంద్రబాబు పోలే, ఇద్దరు కూడా బీజేపీ తొత్తులుగానే ఉన్నారు, ఇద్దరు బీజేపీ బానిసలుగానే ఉన్నారు. మరి ఈ బానిస బీజేపీ బానిసలకు ఇవాళ మాట్లాడే నైతిక అర్హత ఉంటుందా? మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఎట్టి పరిస్థితిలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మన ఆత్మగౌరవం కోసం ఇలా ఖచ్చితంగా మరొక 25 ఏళ్ళు దీన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వాయిదా వేయాల్సి వస్తుందంటే మనం జీడిపి కోల్పోతున్నాం, బడ్జెట్ కోల్పోతున్నాం, మనం జీడిపి కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, మనకు రిటర్న్స్ రావడం లేదు, మన బడ్జెట్ కోల్పోతున్నాం, మన అస్తిత్వం కోల్పోతున్నాం, రాజకీయ అస్తిత్వము, ఆర్థిక అస్తిత్వము, సామాజిక అస్తిత్వము, మన భాషా అస్తిత్వాలు అంత పూర్తిగా దక్షిణాది అస్తిత్వాన్ని కోల్పోతుంటా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్, సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. మీకేమైనా సిగ్గు శరం ఉంటే, నైతికత ఉంటే రాజీనామా చేయండి. 100% దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది మేము మీ రాజీనామాను. వీళ్ళ బానిసలమా ఏమన్నా? ఉత్తరాదికి బానిసలమా? ఆ బానిస బతుకులమని. కాబట్టి మిత్రులారా, దక్షిణాది ప్రజలారా, 2013లో కామన్ క్యాపిటల్తో సెకండ్ క్యాపిటల్ కొట్లాడినాను, సుప్రీంకోర్టు బెంచ్ కోసం కొట్లాడినాను, దక్షిణాది హైదరాబాద్ దేశానికి 2వ రాజధానిగా చేయమని చెప్పేసి కొట్లాడినాను, దక్షిణాది అస్తిత్వం కోసం కొట్లాడినాము, సామాజిక న్యాయం గురించి కొట్లాడినాం. ఇవాళ సుపరిపాలన, సామాజిక న్యాయము, సమగ్ర అభివృద్ధి ఏ లక్ష్యంగా పనిచేస్తున్న డీజాక్ రానున్న రోజుల్లో ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది దక్షిణాదిలో, ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో. ఇవాళ దక్షిణాది అస్తిత్వం, ఆత్మగౌరవము మా వల్లనే సాధ్యం. ఆ రాజకీయ జేఏసీలో కలుస్తాం. ఇది మా జేఏసీ ప్రస్తుతానికి నాన్ పొలిటికల్ జేఏసీగానే ఉంది. రేపు ఆ పొలిటికల్ పార్టీలతో కూడా కలిసి పనిచేస్తాం.
తప్పకుండా ఈ దక్షిణాది అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం దక్షిణాదిలో దేశ రెండు రాజధాని హైదరాబాద్ సాధించి తీరుతాం, సుప్రీంకోర్టు సాధించి తీరుతాం. దక్షిణాది హక్కులను, ఆత్మగౌరవాన్ని, బడ్జెట్ను, డీలిమిటేషన్ ఇలా వాయిదా వేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ యొక్క కామెంట్స్ను నా యొక్క ఈ వీడియో మీద విస్తృతంగా కామెంట్స్ మీరు దయచేసి మీ వ్యూస్ను, మీ కామెంట్స్ను ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా మీరంతా కూడా ఆలోచన చేసేసి ఈ దక్షిణాది ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై పెరియార్, జై పూలే.